కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ వారాల పిల్లాడు. కథ రచన స్వర్గీయ మునిపల్లె రాజు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. మూఢాచారాలకు వ్యతిరేకి, అభ్యుదయవాది, తాత్వికుడు, లోకాన్ని కాచి వడబోసిన లోకజ్ఞుడు, బహుముఖ వ్యూహాత్మకమైన కథాకథన దక్షుడు ఆయన మునిపల్లె బక్కరాజు గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా గరికపాడు గ్రామంలో 16 మార్చి 1925 సంవత్సరంలో జన్మించారు. అది సరస్వతీ స్వర్ణశాల, సత్కథకుల పర్ణశాల, అది ఘన కవీంద్రుల విశ్రాంత భూమి, అది గత వైభవ రంగభూమి. వందే మాతరం. తెనాలీపురం. తనెంతో అభిమానం పెంచుకున్న తెనాలిలో బాల్యం గడిపిన రాజు స్వగ్రామమైన మునిపల్లెలో తెలుగు పండితులు జమ్మలమడక రామ్మూర్తి వల్ల ప్రభావితులై సాహిత్యం మీద మమకారం పెంచుకుని విద్యార్థి దశ నుంచే రచనా వ్యాసంగం ప్రారంభించారు. 1943 నుండి 1983 వరకు రక్షణ శాఖలో పనిచేశారు. కవిత్వము, తాత్వికత పెనవేసుకునే శైలి, విశాల జీవితానుభవం, వాస్తవం, చరిత్ర, కల్పనా రహస్యాలు, విషాదభరిత మానవ గాథలు, ఆశావహమైన జీవన ప్రబోధాలు వీరి సాహిత్యం నిండా విస్తరించాయి. వీరి కథలు మునిపల్లె రాజు కథలు, పుష్పాలు, ప్రేమికులు, పశువులు, దివ్వస్వప్నాలతో ముఖాముఖి, మునిపల్లె రాజు అత్యుత్తమ కథాకృతులు సంపుటాలుగా అందించారు. జర్నలిజంలో సృజన రాగాలు వీరందించిన అపూర్వ జ్ఞాపికా గుచ్ఛం. వీరి నవల పూజారి ఆధారంగా బిఎన్ రెడ్డి నిర్మించిన పూజాఫలం చలనచిత్రం కళాత్మక చిత్రంగా మన్ననలు అందుకుంది. వీరి సాహితీ కృషికి గుర్తింపుగా నూతలపాటి గంగాధరం సాహితీ సత్కారం, జ్యేష్ఠ లిటరరీ ట్రస్ట్ పురస్కారం, రావిశాస్త్రి మెమోరియల్ లిటరరీ ట్రస్ట్ పురస్కారం, పులుపుల వెంకట శివయ్య సాహితీ సత్కారం, అరసం గుంటూరు జిల్లా శాఖ నిర్వహణ 1994లో, ఇంకా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. ఇజాల కన్నా మతాల కన్నా ఆయనకు మనిషి ముఖ్యం. నిండైన మానవత్వం ఆయన ధ్యేయం. ఏ రచనకైనా విశ్వజనీనత చేకూర్చే ఈ లక్షణమే ఆయన కథలకు ప్రాణం అంటూ మధురాంతకం రాజారాం అన్న మాటలు వీరి సాహిత్యంలో దర్శనమిస్తాయి. ఆంగ్లేయుల బానిస సంకెళ్ల నుంచి మన దేశం విముక్తి కాకముందు నుంచి నేటి స్త్రీ, దళిత, బహుజన, గిరిజన, మైనారిటీ వాదాల వరకు, నాటకరంగం మొదలుకొని మూకీ టాకీల నుంచి నేటి ఐమాక్స్ల వరకు, ఏతాలు, గూడలు, కపిలలు, ఎడ్లబండ్లు మొదలగు కార్లు, విమానాలు, ఉపగ్రహాల వరకు, గ్రామ్ఫోన్ రికార్డులు, టేపు రికార్డులు, సీడీలు మొదలుకొని నేటి అంతర్జాలం వరకు ప్రవాహంలో వచ్చిన మార్పులకు ప్రత్యక్ష సాక్షి అరుదైన కథకుడు మునిపల్లె రాజు. సోషల్ రియాలిటీ, సోషల్ ఫిలాసఫీ మొదలుకొని మ్యాజిక్ రియలిజం వరకు, మార్క్సిస్ట్ భావజాలం దగ్గర నుంచి మానవ జీవితాలను శాసించే సూత్రాల వరకు అన్నింటినీ తన కథలలో ప్రతిభావంతంగా ప్రయోగించి మెప్పించిన ఏకైక కథా రచయిత మునిపల్లె రాజు. వీరి కథాకథనం గంభీరంగా ప్రవహించే గంగా ప్రవాహంలా జీవిత పార్శ్వాలను స్పృశిస్తూ పాఠకుల్ని కథాకాలం నుంచి సమాజంలోకి లాక్కెడుతుంది. పాఠకుడి మనసు ప్రక్షాళనం చేస్తుంది. అతని హృదయ క్షేత్రంలో మానవత్వపు విత్తనాలను నాటి జీవితాన్ని సారవంతం చేస్తుంది. వీరి కథలు మధురానుభూతినే కాక జీవిత రహస్యాలు అవగతమయ్యే జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. మనసుకు పట్టిన తుప్పును వదిలిస్తాయి. మునిపల్లె రాజు ప్రతి కథ ఒక లయాత్మకమైన జీవన సంగీతాన్ని కలిగి ఉంటుంది. అయితే ఆ సంగీతం సాధారణమైంది కాదు, అమరత్వాన్ని సాధించే మాధుర్యం కలిగిన సంగీతం అది. కాబట్టి ఈ కథలు రచయితకు, పాఠకుడికి మధ్య ఒక భావాతీత ఆత్మిక బంధాన్ని బదిలపరుస్తాయి. మరి అలాంటి అద్భుతమైన అనుభూతిని, సాహిత్య అనుబంధాన్ని నేటి యువత పెంపొందించుకోవాలంటే మునిపల్లె రాజు కథలు చదవాల్సిందే, వినాల్సిందే. 2018 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన మునిపల్లె రాజు స్వర్గస్థులయ్యారు. నాయనమ్మ ఒక రోజున నిద్రపోయి తిరిగి ఎవరు పిలిచినా లేవలేదు. అమ్మ, నాన్న వెళ్ళి నాయనమ్మ భుజాలు పట్టుకుని ఊపి లేవమన్నారు. ఇంతలో నాన్నగారు ఆమె ముక్కు దగ్గర వేలుపెట్టి తీసి అమ్మ వంక చూశాడు. అమ్మ నారాయణను వెళ్ళిపోమ్మంది. నారాయణ గది నుండి వచ్చాడే గాని
ఏదో ఆశ్చర్యం ఉన్నదని తలుపు సందుకుండా చూస్తూ నుంచున్నాడు. జ్వరం వచ్చిన వాళ్లను చెయ్యి పట్టుకు చూస్తారు గాని ఎక్కడైనా ముక్కు దగ్గర వేలు పెట్టి తీసి నాన్న అమ్మ వంక చూసినట్లు ఎవరైనా చూస్తారా? నారాయణకు అర్థం కాలేదు. తలుపు సందులోంచి తిరిగి పరికించి చూశాడు. అమ్మ, నాన్న, నాయనమ్మను మంచం మీద నుంచి దింపి కింద పడుకోబెట్టారు. అన్యాయం, అన్యాయం! జ్వరం వచ్చిన వాళ్లను ఇంత అన్యాయం చేస్తారా ఎవరైనా? తనకెన్నిసార్లు రాలేదు? వచ్చినప్పుడల్లా మెత్తటి పరుపు, తెల్లటి దుప్పటి, నాన్నగారి ముఖమల్ దిండు అమర్చేవాళ్లే. ఆ సాయంత్రానికి అక్కయ్యలు, అత్తయ్యలు, నారాయణ ఎరగని కొందరు ఎవరెవరో వచ్చారు. పెళ్లిలో తను ఒళ్ళో కూర్చోబెట్టుకుని పల్లకిలో తల వంచుకుని ఊరంతా ఊరేగిన చిన్నత్తయ్య ఏడుస్తూ వచ్చింది. ఆమెతో పాటు పెద్దత్తయ్య కొడుకులు, కూతుళ్ళు బావురుమన్నారు. అయ్యో, ఎందుకర్రా అట్లా ఏడుస్తారు? నారాయణకు అర్థం కాలేదు. కాక తను కూడా ఏడవడం మొదలుపెట్టాడు. నాన్న వచ్చి బిస్కెట్లు, చాక్లెట్లు పెట్టాడు. జవాను రామలింగం నారాయణను మేడ మీదకి తీసుకెళ్లాడు. తను తప్పించుకుని పిట్టగోడ కంతల్లో కళ్ళు, ముక్కు ఇరికించి చూశాడు. వాళ్ళందరూ ఏడుస్తుండగా తను మాత్రం వాళ్లతో పాటు గొంతు కలిపితేనే తప్పొచ్చిందా? అదిగదిగో నాయనమ్మను చిన్న వాహనం మీద పుట్టలమ్మ గుడి మీదుగా మోసుకుని తీసుకెళ్తున్నారు నాన్న, చుట్టాలుగా వచ్చిన వాళ్ళు కలిసి. పైన గుడ్డ దేనికి? నెత్తిమీద బట్ట కూడా ఎప్పుడూ సరితీసుకోని నాయనమ్మను వీళ్ళంతా ఏదో అన్యాయం చేస్తున్నారు. అయ్యయ్యో! ఆ రాత్రి నారాయణ ఎంగిలి చెయ్యలేదు. నాకు నాయనమ్మ కావాలి అన్నాడు. నాయనమ్మ కాశీయాత్ర పోయింది, ఎట్లా వస్తుంది ఇప్పుడే రమ్మంటే అన్నది అమ్మ. అయితే నేను పోతా. ఛా, వీల్లేదు, మనం వెళ్ళకూడదు. అయితే నాకు కథలు ఎవరు చెబుతారు? నేను. తూ, నువ్వు చెబితే ఏం బాగుండవు. తూ, నేను విన్ను. నాన్నగారు కొడతారు. బెమ్మరాక్షసి రాజు కూతుర్ని 7 మల్లెమొగ్గలు ఎట్లా చేసింది చెప్పమంటే మొన్న కొట్టలా? సగం పాడుపడ్డ గ్రామదేవత మందిరం అంతా కలిజుట్టాడు నారాయణ. వెంకయ్యమ్మ గారిల్లు కూడా వెతికాడు. మామయ్య గారి దేవుడి గదిలో చూశాడు. ఉహుం, నాయనమ్మ రుద్రాక్షలు, విభూతి పండు అట్లాగే ఉన్నాయి. ఆమె పాత నీరు కావి ధోవతలు, కాషాయి ధోవతలు దండం మీద వేళ్లాడుతూనే ఉన్నాయి. కానీ ముసలమ్మే మాయమైంది. ఎవరినడిగినా నిజం చెప్పడం లేదు. అమ్మ కాశీ అన్నది, అత్తయ్య దేవుడిలోకి అంది, మామయ్య ఊరికి అంటున్నాడు, రామలింగం లేదు అన్నాడు. ఎవరిని నమ్మటం? అదృష్టవశాత్తు ఆ రోజున వారాల పిల్లాడు వచ్చాడు. ఆ అబ్బాయి పేరు నరసింహం. చిన్న పిలక, విభూతి, అప్పుడే ఉతుక్కున్న చొక్కా, చేతిలో పుస్తకం. నరసింహం తనకన్నా చాలా పెద్దవాడు. నారాయణ నరసింహాన్ని పట్టుకున్నాడు. మా నాయనమ్మ కనిపించిందా? ఎట్లా కనిపిస్తుంది? చచ్చిపోయిన వాళ్ళు బూడిదైపోతారు గాని. ఎక్కడా? శ్మశానంలో. నారాయణకు ఈ మాటల్లో గట్టి నమ్మకం తోచింది. ఆ రోజు నుంచి వారాల పిల్లాడి పుస్తకంలో పిచ్చిగీతలు గీయడం గాని, దాన్ని పెట్టెల మధ్య దాచిపెట్టడం గాని చెయ్యకూడదన్న నిశ్చయానికి వచ్చాడు. కొంతసేపటి వరకు మౌనం వహించి, నన్ను తీసుకెళ్తావా అని అడిగాడు. ఎక్కడికి? అక్కడికే, శ్మశానంలోకి, నాయనమ్మ బూడిదైపోయిన చోటికి. మీ అమ్మగారికి తెలిస్తే అమ్మో! ఇప్పుడు కాదులే, సాయంత్రం. "ఉమ్." వారాల పిల్లాడితో అట్లా పరిచయమైంది. మామూలు పరిచయం కాదు, సన్నిహితమైనది. ఏ విషము, కుట్ర, ద్వేషము జరపడని నారాయణ చిన్న గుండెలోని కిటికీలు పిరికిగా, నెమ్మదిగా వారానికో మాట వచ్చి తమ ఇంట్లో భోంచేసిపోయే సంస్కృత పాఠశాల కుర్రవాడి మీద సానుభూతితో సంపూర్తిగా తెరుచుకున్నాయి. మిగతా రోజుల్లో ఎక్కడ తింటావు అని అడిగాడు అమాయకంగా. రోజు ఒక ఇంట్లో. వాళ్ళు పెట్టకపోతే? వారాల పిల్లాడు కొంచెం తటస్థించి పస్తు పడుకుంటాను అన్నాడు. పస్తంటే? ఊరికేనే. అంటే ఆకలితో. నారాయణ ఆశ్చర్యంగా చూశాడు నరసింహం వంక. పడుకుని నిద్రపోయేది పాఠశాల అరుగుల మీద. వానొస్తే ఎట్లా? చీకట్లో కూడా భయం వేయదు. వానొస్తే లోపల పడుకుంటా, భయం వేస్తే పంతులుగారింట్లో. కొట్టడు? ఒట్టి పుణ్యానికే కొడతారా? చదువుకుంటా కదా పాఠాలన్నీ. నారాయణకి ప్రశ్నలు తోచలేదు. అతనికంతా ఆశ్చర్యంగా ఉంది. రోజుకొక చోట తినటం, ఇంకో చోట పడుకోవడం, భయం లేకపోవటం విచిత్రం కాదా? నాయనమ్మ చచ్చిపోయిన తర్వాత మళ్లీ వారాల పిల్లాడు కాశీ మంజిరేళ్ళ కథలు చెప్పినట్లుగా ఉంది. నారాయణ లేత మనస్సు మీద చేతిలో తనకు తానే ఈ విచిత్ర చిత్రాన్ని అతికించుకున్నాడు. తూర్పున సూర్యుడితో పాటు లేచి చంద్రుడితో ఆడుకుని మేడ మీద వంట మనిషి తెచ్చిన నెయ్యితో అమ్మ పెట్టిన గోరు ముద్దలు తిని నిద్రపోయే నారాయణ, ఆకలి, కొరత, అలసట ఎరగని కుటుంబంలో పుట్టిన నారాయణ,
హఠాత్తుగా వారాల పిల్లాడిని వదిలిపెట్టి ఇంట్లోకి పరిగెత్తాడు. అమ్మా అమ్మా, నేను కూడా వారాలు చేసుకుంటానే అని గంభీరంగా తన నిశ్చయాన్ని తెలియచేశాడు తల్లికి. చిచి, మనకేం కర్మరా అన్నది అమ్మ. కానీ నారాయణ చిన్న హృదయ ఫలకం మీద ఆ చిత్రం ఎవ్వరూ చెరిపివేయలేదు. బహుశా నాయనమ్మ ఉంటే ఏమయ్యేదో. పుట్టలమ్మ గుడిలో శిలవలే, ఇంటి వెనుక రావి చెట్టు వలె ఆ చిత్రం నిలిచిపోయింది. నారాయణకు లోకము, సమాజము ఏమి తెలుసు? నాన్న కంపెనీ నుండి తెచ్చే నోట్లలోని మహత్యం అతనికి ఎవరు చెప్పారు? ఈ నోట్లు లేని నిర్భాగ్యులు ఈ కర్మభూమిలో, ఈ వేదభూమిలో బుద్ధుడు, వర్ధమానుడు పుట్టి మెట్టిన ఖండంలో పడే పాట్లు అతనికి ఎవరు చెప్పారు? అతను తెలుసుకున్నదల్లా ఒక్కటే: వారాల పిల్లాడి జీవితం గమ్మత్తైనది. ఎప్పటికైనా తను అట్లాంటి జీవితం గడపాలి. నారాయణ అందరి పిల్లలతోనూ కలిసి ఆడుకోవడం ఎప్పుడూ నేర్చుకోలేదు. అతని స్నేహితులు ఇద్దరు ముగ్గురు మాత్రమే: వేణు, వెంకు, అవధాన్లు. వీళ్లతో కలిసి పాచి నీటితో, పురాతన గోడలతో శిథిల రూపంలో ఉన్న లోతు కోనేరు వైపు రోజు వెళ్ళేవాడు. నాయనమ్మ కథలతో బుద్ధి వికసించి నిశితంగా, విమర్శగా, విశదంగా, ఆలోచనలతో అతని మనోక్షేత్రం పెద్దదవుతూ ఉండగా నాయనమ్మ బూడిదైపోయింది. నాన్నగారికి ఓపిక, శాంతము లేవు. అమ్మ చెబితే కథల్లో సయ్యి, సారము ఉండవు. ఇంటికొచ్చే చుట్టాలు అమ్మ, నాన్నగారితో మాట్లాడేవాళ్లే గాని తనతో కూర్చునేవాళ్లే లేరు. వేణు, వెంకు ఆటలకే గాని ఇక దేనికి లేరు. అవధాన్లకు సిగ్గు, రామలింగం జవానుకి తీరికలేని పని. వారాల పిల్లాడు వారానికోసారే కనిపిస్తాడు. నారాయణకు అంతా కొరతగా, అస్పష్టంగా కనిపించింది. అతని 8 ఏళ్ల వేదాంతానికి, వయసుకు, బుద్ధికి, మనసుకు, నాగరికతకు మించిన అసంతృప్తి ఇది. వికసించి నేడో రేపో వసంత శోభలో తను పాల్గొనబోతోన్న గులాబీ మొగ్గను తుంచివేసినట్లుగా నాయనమ్మ చావు నారాయణ జీవితాన్ని సెంటిమెంటల్ లోతుల్లో దించిపోయింది. అందువల్ల నారాయణ చాలా మారిపోయాడు. నీలపటి ఆకాశం వలె విప్పారి అంచులు లేకుండా ఉన్న 8 ఏళ్ల మనస్సు ఇప్పుడు అర్థానికి అతీతమైన రంగులతో, కోర్కెలతో, భావాలతో కప్పుకుపోయింది. అక్కడక్కడ వెలితి ఉన్నది. ఆ వెలుతుల్లో తళుక్కున ఏదో మెరుపు అప్పుడప్పుడు మెరుస్తుంది. ఒక రోజున కోనేటి మెట్ల మీద కూర్చుని పాచినీటిలో నీడ చూసుకో ప్రయత్నిస్తూ అవధానితో అన్నాడు: చచ్చిపోయిన వాళ్ళు బూడిదైపోతారు. ఎందుకవుతారు? ఊరికనే. బతికున్న వాళ్ళు కాల్చేస్తే అవుతారు. తంతే సరి వెధవల్ని. ఎందుకు? మరి వాళ్ళని కాల్చడం దేనికి? గాడిదలు. అవధానికి కూడా ఈ ప్రశ్న అర్థం కాలేదు. కొంచెం సేపటికి నారాయణ మళ్ళీ మాట్లాడాడు. మనిద్దరం వారాలు చేసుకుని చదువుకుందాం, వస్తావా? రాను. ఎందుకని? వారాలు నాకెందుకు, బీదవాళ్ళకి గని. తంతా నిన్ను. మళ్ళీ తంతా నిన్నే. నారాయణ లేచి అవధాన్లను 2 వేశాడు. వారాలు చేసుకోవు అని ఇంకోటి వేశాడు. నాన్నగారు ఆ రాత్రి కంపెనీ నుండి తిరిగి వచ్చిన తర్వాత అవధాన్లకు తను వేసిన అట్లన్నీ తిరగబడ్డాయి తన మీదనే. రేపటి నుంచి మళ్ళీ బడికి పో వేదావాయ్ అని నాన్నగారు అన్నాడు. నారాయణ బడికి మొదటిసారి వెళ్ళాడు. గారాబం చేసి పెంచిన నాయనమ్మ లేని ఫలితాల్లో ఇదొకటి. అందరికన్నా ముందే అక్షరాలు, గుణింతము, మాటలు నేర్చుకున్నాడు. కానీ ఉత్సాహమే లేని చదువు. సిగ్గు, దురభిమానము, ఆలోచన ఎక్కువైన నారాయణకు 9వ ఏడు వచ్చింది. ఆ సంవత్సరమే అతనికి ఒడుగు కూడా చేశారు. ఈ మధ్య నాన్నగారేమీ బాగుండలేదు. చాలా ఆలస్యంగా ఇంటికి చేరేవాళ్ళు రాత్రిళ్ళు. ఆ తర్వాత కూడా చాలా రాత్రి వరకు అమ్మ, నాన్న దిగులుగా ఏదో మెల్లిగా మాట్లాడుకునేవాళ్ళు. రామ్మూర్తి చాలా ద్రోహం చేశాడు. అంతా తప్పుడు లెక్కలు చూపి 20,000 కాజేశాడు. మున్సిపాలిటీ అంతా రెండో పార్టీ చేతుల్లోకి పోయింది. ఎటు చూసినా నష్టాలుగానే ఉన్నాయి. మీరు ధైర్యంగా ఉండండి. శ్రీమన్నారాయణుడి దయవల్ల అన్నీ చక్కబడతాయి. అట్లా గుండె చెడగొట్టుకుంటే ఎట్లా చెప్పండి? ఈ సంభాషణ జరిగిన మర్నాడే నాన్నగారి శవాన్ని కారులో వేసుకొచ్చారు. అప్పటికి అమ్మ ఊళ్ళోకి వచ్చిన బెంగాలీ భక్తురాలి చేత హరనాథుడి భజన చేయిస్తున్నది. నారాయణను బళ్ళో నుంచి పిలుచుకొచ్చారు. అమ్మ గుండెలు బాదుకొన్నది. నారాయణ పలక, పుస్తకాలు అవతల పారేసి ఏడ్చాడు. మళ్ళీ చుట్టపక్కల తయారు. అయితే ఈ మాట ఇంకొక సంగతి. తనను ఎవరూ వెళ్ళమనలేదు. నాన్నగారికి పాడిగట్టి తన్ను కూడా రమ్మన్నారు శ్మశానానికి. అక్కడ తననే నిప్పుతో నాన్నగారిని బూడిద చేయమన్నారు. కోపం వచ్చింది నారాయణకు. జాలితో కన్నీళ్లు వచ్చినాయి. హృదయం మూగదైపోయింది. కాళ్ళు వణికినాయి. కానీ తప్పలేదు. చాలాసేపు ఉన్న తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు అందరితో పాటు. అందరూ తలా ఒక మాట అనుకున్నారు. తనకు వినపడనట్లే. ఏదో తిన్నాడు. విషం.
అప్పులు ముంచేసినాయి. అందర్నీ నమ్మాడు, మెడకి తెచ్చుకున్నాడు. 10 రోజుల్లో అమ్మ రూపు మారిపోయింది. చుట్టాలంతా వెళ్ళిపోయారు. ఒక రోజున ఒక పెద్ద మనిషొచ్చి, ఆయన గారి ఇన్సూరెన్స్ ఏమీ రాలేదు. ఆత్మహత్య కింద తేల్చారు అన్నాడు తలుపు చాటున ఉన్న అమ్మతో. అయ్యో! మా ఆశలన్నీ దాని మీద ఉన్నవన్నగారు అని అమ్మ వాపోయింది. కంపెనీ అంతా రామ్మూర్తి తీసుకుంటున్నాడు. అన్ని పత్రాలు సృష్టించి కూర్చున్నాడు వెధవ. బ్యాంకీ వాళ్ళు ఇల్లు వేలానికి తెస్తున్నారు అని చెప్పి ఆ పెద్ద మనిషి మాయమైపోయాడు. ఆయన అమ్మ పెత్తల్లి కొడుకు. అమ్మ వాళ్లకు వీళ్లకు కబుర్లు చేసింది. నారాయణ కక్కయ్యలు ముఖం తప్పించేశారు. నాన్న చుట్టూ తిరిగి ప్లేడర్ పని సాగించిన సుబ్బారావు, కాళిదాసి పంతులు, నరసింగరావు కూడా రాలేదు. నాన్న దగ్గర చేబుదలు తీసుకున్న కోనంగి కూడా. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ముందు కూర్చుని తప్పుడు పత్రాలు రాసే చెట్టు కింద ప్లేడర్ కోనంగి. నాన్న డబ్బుతో చైర్మన్ అయిన సీతారామ శాస్త్రి అసలే రాలేదు. నారాయణకు ఈ సంగతులేమీ తెలియవు. అమ్మ ఇతరులతో అని కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఉంటే విన్న విశేషాలు ఇవన్నీ. అమ్మ తమ్ముడు మామయ్య మాత్రం వచ్చాడు. ఇక వీడి చదువు సంగతి చూడాలి గాని పోయిన ఆయన తిరిగి రాడు కదా అని మామయ్య. ఆ రోజున అమ్మ తనతో అన్నది, మనం కొత్తింటికి పోవాలి. ఈ ఇల్లో అన్నాడు నారాయణ. అప్పులు వాళ్లకు పోయింది. కొత్త ఇల్లు చిన్నది, పూరిది. కోమట్ల ఇంటి పక్కనే ఉంది. అయితే కోనేటికి చాలా దగ్గర. నువ్విక వారాలు చేసుకు తినాలి. నా సొమ్ములన్నీ అమ్మేసి మిగిలిన అప్పులన్నీ తీర్చేశాను అని అమ్మ నారాయణను బుజ్జగిస్తూ అన్నది. ఎట్లా చేసుకోవటం? మామయ్య కుదిరిస్తాడు. మామయ్య కూడా లేనివాడు కదా నాయనా. నారాయణకి సంతోషం వచ్చింది. ఎక్కడెక్కడో తినొచ్చు, ఎక్కడెక్కడో పడుకోవటానికి మాత్రం వీల్లేదు. అమ్మను మామయ్య వాళ్ళు తీసుకువెళ్ళిన తర్వాత తన ఇష్టం వచ్చిన చోట పడుకోవచ్చుగా. కానీ అంతలోనే తన ఆశలు, అనుమానాలన్నీ పొరపాట్లైనవి. అమ్మ ఏడ్చి మళ్ళీ ఇట్లా అన్నది. పూలమ్మిన ఊళ్ళో కట్టెలమ్మలేవురా నాయనా. నిన్ను మామయ్య పొన్నూరు తీసుకెళ్తాడు. అక్కడి నుంచి రైల్లో బెజవాడ వెళ్ళి అక్కడే చదువుకోవాలి. నీ జీతంలో కొంత మామయ్య కట్టేస్తారు. మిగతాది చందాలు వేయిస్తానని అంటున్నాడు. వారాలు కూడా కుదురుతాయి. చక్కగా చదువుకో నా బుజ్జి. చదివి పెద్దవాడివై నీ తల్లి కష్టాలు తీరుస్తావుగా మా కన్న తండ్రి. అమ్మ కన్నీళ్ళు ఆగలేదు. ఏడ్చి ఏడ్చి నేలకేసి తల బాదుకొన్నది. నారాయణ అంతా చూశాడు. కానీ హృదయం, నోరు మూగవైపోయినాయి ఇదివరకే. కళ్ళలో చెమ్మ వచ్చింది. ఇవాళే వెళ్ళనా అని మాత్రం తల్లిని ప్రశ్నించాడు. కాదు, వచ్చే ఆదివారం నాడు ప్రయాణం. నాన్నగారు బతికి వస్తే ఈ సమస్యలన్నీ తీరిపోతాయని నారాయణకు అమ్మ వల్లనే ఆమె శోకంలో, ఏడ్పుల్లో తెలిసింది. ఆ సాయంత్రం అవధాలనే తిరిగి సలహా అడిగాడు నారాయణ. ఎట్లా అయినా పెద్దవాడు. అవును అయ్, చచ్చిన వాళ్ళని కూడా తిరిగి బతికించొచ్చు. లక్ష్మణుల వారిని హనుమంతుల వారు సంజీవి తెచ్చి బతికించలేదా? సంజీవి ఎక్కడ దొరుకుతుందంటావు? దొరుకుతుందో లేదో చెప్పలేను. మా తాతయ్య అన్నాడు గదా, గరుత్మంతుల వారి గూళ్ళో నీళ్లకు ఎదురుదే ఒక పొల్ల ఉంటుందట. దాన్ని తెచ్చి మీ నాన్నగారి బూడిదికి తాకిస్తే సరి. ఓసి, అదెంత పని? 10 గరుత్మంతుల గూళ్ళు తెస్తాను. ఇదిగో ఇంకో మాట, ఎక్కడైనా కామధేను దొరుకుతుందేమో. అదెందుకు? అది నల్లటి ఆవు. దాని పాలు పితికి చల్లినా చాలు, చచ్చిన వాళ్ళు వస్తారు. నారాయణ పాడుగుళ్లల్లోని పిట్టల గూళ్ళన్నీ పడగొట్టి కోనేటిలో ప్రయోగాలు చేశాడు. అక్కడ కాదని కాలువలో చేశాడు. కానీ ఎదురేదిన పుల్ల కనిపించలేదు. తర్వాత చెట్లు, పుట్టలు గాలించి చూశాడు. గరుత్మంతుల వారి గూడు కనిపించనే లేదు. కామధేనువు అంతే. అది స్వర్గలోకంలో ఉంటుందిట. ఆ సంగతి ఆ వెధవ అవధానులు చెప్పనే లేదు కదా. నారాయణ ఇట్లా నిరాశలో మునిగి ఉండగా ఆదివారము మామయ్య కలిసొచ్చారు. రేపు ప్రయాణం అనగా ఆ రాత్రి అమ్మ భోజన సమయంలో నారాయణ బంతినే కూర్చున్న మామయ్యకు నెయ్యి వడ్డించి తనకు వెయ్యిపోవడం గమనించాడు. ఒక క్షణం సందిచ్చి నెయ్యి అన్నాడు తల ఎత్తకుండానే. అక్కడ నీకు నెయ్యి వేసేవాళ్ళుంటారు, వెయ్యని వాళ్ళుంటారు. నెయ్యి అలవాటు తగ్గించుకోవాలి అని తల్లి తల అటు తిప్పుకొని కళ్ళు తుడుచుకున్నది. మన ఇంట్లో వారాలబ్బాయికి నువ్వు వేసేదానివే కదా మరి. ఆ పిల్లవాడు పెట్టి పుట్టాడు అని అమ్మ గద్గదిక స్వరం నుండి జవాబొచ్చింది. మామయ్య కళ్ళ నుండి 2 దుఃఖభాష్పాలు జారి అన్నంలో కలిసినవి. ఆయన కళ్ళెత్తి చూసి, ఒక గరిటె నెయ్యి పర్వాలేదు అన్నాడు. నారాయణ చెయ్యి అడ్డం పెట్టి వద్దు వద్దు అని లేచి చెయ్యి కడుక్కున్నాడు. ఏమైంది ఇంటికి? ఎవరికీ అన్నపూర్ణన లేదన్న ఈ ఇల్లు, లక్ష్మి 4 చేతులతో హారతలందుకున్న ఈ ఇల్లు, బీద విద్యార్థులు, వారపు పిల్లలు తలదాచుకుని త్రేంచిన ఈ ఇల్లు, నాన్న నీడనే భట్రాజు పొగడ్తలతో చుట్టుముట్టిన బంధువుల సంరంభాలతో ప్రతిధ్వనించిన ఈ ఇల్లు ఏమైంది? ఏమైంది? నాన్నతోనే లక్ష్మి కూడా పోయింది అన్నది అమ్మ
చెయ్యి కడుక్కుంటున్న నారాయణతో. మామయ్య నడువు వాల్చగానే నారాయణ చీకట్లోకి పోయి ఏడ్చాడు. ఎందుకో అర్థం కాలేదు. బహుశా అమ్మ మాటలకా, నెయ్యికా? నారాయణ చీకట్లో నడిచి అప్రయత్నంగా తమ పాత ఇంటి వైపు వెళ్ళాడు. రేపే గదా ఈ మేడ ఇంటిని వదిలి వెళ్ళేది. చిన్న నారాయణకు మొదట భయం వేసింది. తన జీవితంలో జీవితమైన జామ చెట్టు కూడా చీకట్లో జుట్టు విరియబోసుకుని శోకిస్తున్న విధవలాగా ఉంది. ఎన్నిసార్లు నాయనమ్మను ఏడిపించడానికి ఆ చెట్టెక్కి దూకుతానని దడిపించాడు. జామకాయల్ని కార్తీక మాసంలో కొరికి తినేస్తున్న ఉడతల్ని ఎంత గురిగా రాళ్లతో కొట్టాడు తను. గోడ పక్కనే ఉన్న సీతాఫలం చెట్టు ఎవరికీ చెప్పకుండా ఏ వేళ పడితే ఆ వేళ మగ్గి రాలటానికి తలపోస్తున్న పళ్లను ఎన్ని తిన్నాడు. మళ్ళీ ఇలాంటివి దొరుకుతాయా? తనను పిలుస్తున్నట్టుగా పిట్టగోడ, భయంతో చీకటినే కావిలించుకుని క్రీపర్లు, మధ్య మధ్య క్రోటం తొట్లు అన్నీ విడిచి వెళుతున్నాడు. ఈ ఇల్లును కొన్న శివార్చకుడు నాన్న ఉండగా తనను పలకరించేవాడు. ఇప్పుడు తనను చూడనట్లుగా తప్పిపోతున్నాడు. ఇక ఇల్లంతా వాళ్లదేగా. నాయనమ్మ, అమ్మ వద్దన్న కొద్దీ ఇంటి వెనక దొడ్లో పాదులు, ముఖ్యంగా పొట్లకాయలు తను ఇక కోయనక్కర్లేదు గదా. తన కింద ఇంట్లో ముచ్చటైన స్తంభం మీద గీచిన బొమ్మలన్నీ ఈ శివార్చకులు ఇంకా ఉంచవచ్చారా? ఎవరూ లేకుండా చూచి తను బావిలోని తన నీడతో ఇంకా ఆడుకునేదెట్లా? అనసూయ, సరస్వతి, అరుంధతి, వేణు, వెంకు తను వెళ్ళిపోయిన తర్వాత కూడా పండగలకని ఆ ఇంట్లోకి వెళ్తారా? ఏమో. కక్కయ్య దగ్గర అంత డబ్బు ఉంది కదా, ఆయన కొనుక్కుని తనకివ్వలేకపోయినాడా ఈ ఇల్లు? ఇంతలోనే ఆ ఇంట్లో నుంచి శివార్చకుల లాంతరతో బయటకు బయలుదేరటం గమనించి నారాయణ తన తపస్సు నుండి మెదిలాడు. అంతా అగమ్యమై, అగోచరమై, అస్పష్టమై నారాయణకు తట్టింది. జవాన్లు, గుర్రపు బగ్గి, పరుపులు, పండగల లడ్లు, సందడి, చుట్టాల రకరకాల ముఖాలు గల ఇంటి నుండి కోమట్ల ఇంటి పక్క 2 గదుల పాత పూరింటికి వచ్చేసరికి నారాయణ వయస్సు పెరిగినట్లయింది. చీకటిలాగా వెనకటి సంగతులు దిగులు పట్టింది. చీకటిలాగానే రేపుదయం రైలు బండి కూడా తట్టింది. వెళ్ళేటప్పుడు అవధాన్లు నారాయణకు కలవనేలేదు. ఏమంటే మా అమ్మ మీ ఇంటివైపు వెళ్ళవద్దని చెప్పిందంటాడు. గరుత్మంతుడి గూడు సంగతి అబద్ధం చెప్పినందుకు వాడిని కోనేటి పసర నీళ్లలో 3 సార్లు ముంచి లేపినా తప్పులేదు. బెజవాడి నుంచి వెళ్ళిపోయే రోజున మామయ్య అన్నాడు, 6 వారాలు కుదిరినవి, 7వది కుదరటానికి మేస్ట్రీట్ గారు చాలా తొందరలో ఉన్నారు. నాకు సెలవు కూడా అయిపోయింది. ఆయన కూడా చాలా మంచివాడు, మన శాఖ వాళ్లే. వెళ్ళి నమస్కారం చేసి వారం ఇప్పించమని అడుగు. ఏ? ప్లాట్ఫారం మీద మళ్ళీ మామయ్య, మీ నాయన వెలిగిన వెలుగుకు ఇప్పటికి మీకు కష్టకాలం వచ్చిందిరా. ఆయన కళ్ళు ఎప్పుడూ తడిగానే ఉంటాయి. బాగా చదువుకో. 3 నెలల జీతమైతే కట్టేశాను. ఆ తర్వాత సంగతి చూడాలి. వెనక మీ పురోహితుడు శేషయ్య గారి కుమారుడు ఇక్కడే ఉన్నాడు. ఆయన చందాలు ఏర్పాటు చేస్తానన్నాడు. వెళ్ళి మళ్ళీ కనపడు. మామయ్య ఎప్పుడూ ముక్తసరిగా మాట్లాడేవాడు. ఇవాళ రుద్ధమైన కంఠంతో పెనుగులాడుతూ ఇన్ని మాటలు మాట్లాడాడు. నాన్న నుండి ఏ లాభము ఎన్నడూ ఆశించని మామయ్య ఇవాళ నారాయణ గార్డియన్ అయినాడు. ఎన్నాళ్ళో నాన్నను పొగడ్తలతో, మన్ననలతో, మాటలతో మాయచేసి సొమ్ములు, వస్తువులు, పట్టు చీరలు కాజేసిన అత్తయ్యలు, పిన్నమ్మలు నారాయణ సంగతి ఎందుకు పట్టించుకోవటం లేదో అమ్మ అతనికి వివరంగా చెప్పలేదు. నారాయణకు పురోహితుడు బాగా తెలుసు. నాయనమ్మ చచ్చిపోతే ఆవు తీసుకున్నది ఈయనే. తన పుట్టినరోజు పండుగకు నాన్న పిలిపించి మంత్రాలు చదివించి ఖద్దరు చాపులు పెట్టి పంపించేవాళ్ళు. నాన్న చనిపోయే ముందే కదా ఏదో కాగితం రాసి ఈయనకిస్తూ ఉంటే అమ్మ అది భూదానం అని చెప్పింది. ఆ పురోహితులు గారింట్లోనే ఇప్పుడు నారాయణ మంగళవారం వారపు భోజనం తిని లేచాడు. పురోహితులు గారింట్లో ఆడవాళ్లందరూ నారాయణను దయగా చూశారు. ముఖ్యంగా ముసలావిడ. అతను అన్నం తిన్నంతసేపు భూదానం చేసిన నాన్నగారి గురించే చెప్పింది. నారాయణ ఇప్పుడు నారాయణ కాదు. ఆ నారాయణ ఎక్కడున్నాడు? వేణు, వెంకు, అవధాన్లు భయపడే నారాయణ, బంట్రోతు రామలింగం భుజాల మీద ఎక్కి తిరిగిన నారాయణ, నాన్నగారి గుర్రబగ్గీలో షికారులు చేసిన నారాయణ, మేడ మీద నేతికోరు ముద్దల నారాయణ ఎక్కడున్నాడు? నాన్న మెప్పు కోసం తనకు చొక్కా గుడ్డలు సిల్కువి కుట్టించిన అత్తయ్యల అల్లుడు కాదే ఈ నారాయణ. పెద్దత్తయ్య రెండో కూతురు అనసును చూపించి నీ పెళ్ళాంరా నారాయణ అని ఒక్క గొంతుతో అన్న చుట్టాల బలగపు టొమాటో పండు కాదు ఈ నారాయణ. నిజంగా పెళ్ళాంలాగానే తను చూడగానే గౌను సర్దుకుని చిన్న పరికణ కాళ్ళకడ్డం పడుతూ ఉంటే చిరుగంటల కాలిపట్టాలు, బొంబాయి గాజులు మోగించుకుంటూ పరిగెత్తే అనసుకు కాబోయే మొగుడు కూడా కాదు ఈ నారాయణ. ఈ నారాయణ 7 వారాల్లో 1 వారం తక్కువై ఆకలి దిష్టి కళ్ళకు గురి అయి బెజవాడ బజార్లన్నీ మంచినీళ్లు తాగి తిరుగుతున్న నారాయణ. ఎక్కడెక్కడో తిని పూటకోళ్ల రంగమ్మగారి వరండాలో చాలీ చాలని దీపం ముందు పాఠాలు చదువుకుంటున్న నారాయణ ఈ నారాయణ.
చాప మీద చిన్న జంపకాన పరుచుకుని నిద్రపోయి పొద్దున్నే వంటిమీది దద్దుర్లు చూసుకుంటున్న నారాయణ ఈ నారాయణ. సబ్ రిజిస్ట్రార్ గారింట్లో తూర్పు వంట తిని పాచిపోయిన అన్నమంతా వాంతి చేసుకుని బిక్కముఖంతో ఇంటికి వచ్చి అమ్మకి బదులు పూటకోళ్ళమ్మను దర్శించిన నారాయణ ఈ నారాయణ. ఈ నారాయణకు ఇల్లు లేదు. ఈ నారాయణకు వేస్ట్ సిల్క్ చొక్కాలు లేవు. ఈ నారాయణకు అజీర్ణమూ లేదు, అత్తయ్య కూతురు అనసూ లేదు. హైస్కూలు పుస్తకాలన్నీ లేవు. ఒక్క వారమూ లేదు. ఈ నారాయణ బికారి. ఈ నారాయణ వారాల పిల్లాడు. వారాల పిల్లాడికి ఆకలి వేసింది. ఆ రోజున స్కూలుకు పోలేదు. మేజిస్ట్రేట్ గారింటి దాకా 3 సార్లు వెళ్ళి తిరిగొచ్చాడు. ఎట్లా? ఆయనకి నమస్కారం చెయ్యమని మామయ్య చెప్పాడు. తన జ్ఞాపకంలో మనుషులకెవ్వరికీ నమస్కారం చెయ్యలేదు తనకు తానే. విగ్రహాలు కాబట్టి దేవుడికి నాయనమ్మతో పాటు అమ్మతో పాటు నమస్కారాలు చేశాడు. ఏమని అడగడం? ఎట్లా అడగడం? నీకెందుకు వారం అని నల్లటి మిడిగుడ్ల మేజిస్ట్రేట్ అడిగితేనో, మరి ఆకలి మామయ్య పేరు చెబితే తప్పదు ఆకలి. వెళ్ళి బిళ్ళబంట్రోతు చూడకుండా ఇంట్లోకి పోయి మొదటి గదిలో నుంచున్నాడు. ఆయన రాగానే చేతులెత్తి తెకమకపడి నీళ్లు నములుతూ కళ్ళు దించుకుని నమస్కరించాడు. వారాల పిల్లాణ్ణి అనగలిగాడు. ఏ శాఖ అని గర్జనగా మేజిస్ట్రేట్ గారు ప్రశ్న. ఆకలికి శాఖలకు ఇంత సన్నిహితమా? మామయ్య చెప్పిన శాఖ తిరిగి చెప్పాడు. సెటిల్మెంట్ ఎరుకల వాళ్ళని, దొంగయానాదుల్ని పోలీసు సాక్ష్యంతో కూడా పని లేకుండానే నేరస్తులను తీసుకురాబడ్డ వాళ్ల ముఖాలు మాత్రమే చూచి శిక్షలు విధించడం ముఖ్య కర్తవ్యమైన మేజిస్ట్రేట్ హరిహరంగారు కళ్ళెత్తి సమాజమంతా ఎత్తిపారేసిన చిన్న ఖైదీ, ధనము, ఇల్లు, తండ్రి నీడా లేని పిల్ల ఖైదీ నారాయణ వంక చూసి ఆ ముఖాన్ని బొట్టేది, అంత విభూతి పెట్టుకుంటే మీ శాఖకు లోటొస్తుందా అని మరోమారు వారి సున్నితమైన గొంతును సరైన స్థాయిగా కొనివచ్చారు. వారాల పిల్లవాడికి కళ్ళ వెంట నీళ్లొచ్చినాయి. మా ఇంట్లో ఇలాంటి వేషాలు పనికిరావు. ఒడిగైందా? మరా క్రాపింగ్ ఏడుపెందుకు? సంధ్యావందనం వచ్చునా? ఎందుకొస్తుంది? తడిగొడ్డ కట్టుకుని స్నానం చేసి మరీని బొట్టు పెట్టుకుని తిండికిరా. మా ఇంట్లో పెందలాడి కాదు, 11 గంటలకు. ఎప్పుడైనా అంతే, ఒక పూట భోజనం, రాత్రికి ఉప్పుడు పిండి. అమావాస్య అయితే నువ్వు రానక్కర్లేదు. 11 గంటలకు వెళ్ళాడు న్యాయదర్పణకు ప్రభుత్వాధికారి ఇంటికి. మేజిస్ట్రేట్ గారి భార్య వారాల పిల్లవాడి సంగతి మరిచిపోయింది. ఈ వారం లేదు పో, వచ్చే వారం నుంచి 2 రోజుల ముందుగానే జ్ఞాపకం చెయ్యిపో అన్నది మేజిస్ట్రేట్ గారి నుండి న్యాయ విచారణ నేర్చుకున్న ఆయన ధర్మపత్ని. ఉసూరుమంటూ వారాల పిల్లాడు పాత పట్టణం వైపు బయలుదేరాడు. అక్కడ అసిస్టెంట్ కరణం గారిని కూడా వారం కోసం చూడమని గదా మామయ్య మాటలు. ఆకలితో పోరాటానికి తయారవుతున్న నారాయణకు కొత్త వ్యక్తుల్ని, వింత ప్రకృతుల్ని తన దురభిమానం చంపుకుంటూ చూడటం అలవాటైనట్లయింది. ఈ అసిస్టెంట్ కరణం తమ్ముడు కూడా స్కూల్లో తన క్లాసే. ఇంట్లో తన గౌరవం ఎట్లా ఉన్నా అసిస్టెంట్ కరణం గారు బజార్లో కొమ్ములు తిరిగిన ఠాణేదారుగా వల్లెవాటు ఉత్తరీయం వేసుకుని ఆ రోజు ప్రైవేట్లో వచ్చిన కిల్లీ నవ్వులుతూ సిజర్ సిగరెట్టు చుట్టను కాల్చినట్టు కాలుస్తూ, ఓ అబ్బే దానికేముంది, మీ నాయన కాదుటోయ్ నాకు ఈ ఉద్యోగం ఇప్పించింది. మా బావమరిది మీ నాన్నగారి కంపెనీలో అకౌంట్ పనులు కొన్నాళ్ళు చేశాడుగా. ఆహా, ఊహూ, గొప్ప దర్జాలే మీ నాన్న. ఇంటికి వెళ్ళగానే అసిస్టెంట్ కరణం గారి అమ్మ కొమ్ములు తిరిగిన ఠాణేదారు, ప్రైవేటు ఇచ్చిన కిల్లీ సిగరెట్ల భోగపరాయణుడు అయిన కొడుకు మీద చీపుర కట్ట తీసుకుని లేచింది. రోజుకొక తజ్జనం తెచ్చి పెడతావా? నీకు చేతనైతే పూటకూలి పెట్టించూ. ఆ చూకు అంత పెద్ద దీర్ఘం ఉందని వారాల పిల్లాడు ఆకలితో అగౌరవంతో నివ్వరిపోయాడు. అంతేనా? అసిస్టెంట్ కరణం గారి తమ్ముడు రేపు తనతో పాటు స్కూలుకొచ్చి తోటి పిల్లలకు తను వారాల పిల్లవాడని చెబితే ఇంతవరకు ఎవరికీ తెలియకుండా తను సంచరిస్తున్నాడు. ఇకనెట్లా? వచ్చిన దారి పట్టాడు నారాయణ. అతను ఉండే పూటకూళ్ల రంగమ్మ గారి ఇంటి పక్క బజార్లోనే కారు డ్రైవర్ వీరరాఘవులు ఉన్నాడు. వీరరాఘవులు కొడుకు కుమారస్వామి నారాయణను చూసి తమ ఇంటికి పిలుచుకు వెళ్ళాడు. అతను కూడా తన క్లాసే. ఏమట్లా ఉన్నావు? అన్నం తినలా? మా ఇంట్లో తింటావా? భోగం వీరరాఘవులు భార్య కొంచెం మడిగానే బ్రాహ్మణ కుర్రవాడికి వడ్డించింది. అమ్మను తలుచుకుంటూ నారాయణ అన్నం తిన్నాడు. అంటే కుమారస్వామికి కూడా తన వారాల సంగతి తెలిసిందన్నమాట. మర్నాడు సబ్ రిజిస్ట్రార్ గారింట్లో వారం చెప్పడానికి వెళ్ళాడు. చిచిచ్చి, దూరంగా ఉండు అంది తూర్పున పుట్టిన పతివ్రత. నువ్వెక్కడి బ్రాహ్మడివంట? నిన్న తిండి బోర్లించుకున్నది ఎక్కడా? ఆ బోగన్ డ్రైవర్ ఇంట్లోనా? ఆరి రామరామ, నీకింకేం వారం? ఏమింకా అట్లా చూస్తావు? నిన్న మా బంటరో చూడలా? కాంపౌండర్ గారి భార్య గడపలోనే అడిగింది. నీకు విస్తళ్ళు కొట్టడం వచ్చునా? రాదు. మరేమొచ్చు?
రాకపోతే ఎలాగో అదే వస్తుంది, నేర్చుకో, మా ముసలమ్మ నేర్పుతుంది. ఇన్ని బాదమాకులు, చీల్చిన పూచిక పుల్లలు ముందు వేసుకుని కళ్ళజోడును దారాలతో చెవులకు కట్టుకుని కూర్చున్న ముసలమ్మ కింద విస్తళ్ళు కుట్టే నైపుణ్యానికి తలపడ్డాడు ఆకలితో వచ్చిన విద్యార్థి నారాయణ. అదయిన తర్వాత ముసలమ్మ గారు మూర్ఛబోయే ఎత్తుకొచ్చింది కాళ్ళ నొప్పితో. అబ్బాయ్, కాస్త కాళ్ళు తొక్కుదూ అని మూలిగింది ఆ ముసలి నక్క. చద్దన్నం తినగానే కాంపౌండర్ గారు ఆస్పత్రి మందులతో తన సొంత ప్రాక్టీస్కి వెళుతూ, ఇదిగోనాయ్, నీ పేరేమిటా? నారాయణేనా? మా పిల్లలిద్దరినీ పాపయ్య గారి బడిలో వదిలి నీ దారిని పోదు గాని. పాపయ్య గారి బడి ఈ వైపున, తన హై స్కూల్ ఆ వైపున. నారాయణకు బడి ఆలస్యమైంది ఆ రోజున. పాపం ఆయన మాత్రం ఏం చేయగలడు? లోకల్ ఫండ్ బోర్డు ఇచ్చే జీతాలు చాలక వేళకు అందక నానా తిప్పులు పడుతున్నవాడు. మన వీధి పక్కనే సంస్కృత పాఠశాల ఉపాధ్యాయులు గారు ఉన్నారు. ఆయనకు వారాలు చేసుకుని వృద్ధికి వస్తున్న పిల్లలంటే చాలా ప్రాణం. అక్కడికి వెళితే నీకు తప్పక ఒక వారం దొరుకుతుంది అని సలహా ఇచ్చింది పురోహితుడి గారింట్లో ముసలావిడ. వారాల పిల్లలంటే ప్రాణాలు విడిచేవాళ్ళు నారాయణకు ఇంతలో ఎవరూ ప్రత్యక్షం కాకపోయినా సంస్కృత పాఠశాల ఉపాధ్యాయులు గారి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆయన ఎంతటి ముసలివాడు అని అనుకుంటూ వెళ్ళిన నారాయణ ఆకలి ప్రాణానికి కూడా ఆశ్చర్యం కలిగింది. ఎవరి ఉపాధ్యాయులు? తన చిన్నతనంలో తమ ఇంట్లో వారాలు చేసుకున్న నరసింహం కాదు? నారాయణ అని ఉభయ భాషా పండితుడు నరసింహం గారు మంచం మీద నుంచి దిగ్గున లేచి ఎగిరాడు. నారాయణ, నేను జ్ఞాపకం లేదు. నా పుస్తకాల్లో పిచ్చి గీతలు గీచిన నారాయణో కాదుటోయ్. రా, రా నాయనా, నిన్ను గురించేనా శేషమ్మ గారు చెప్పింది? ఎంతటి కుటుంబం, ఎంత గతికొచ్చింది. వారాల పిల్లవాడు కదలకు నించున్నాడు, రెండు కన్నులు మూసుకుని. రెప్పల్ని తడుపుతూ జలజలమని వేడిగా కన్నీరు ఆ మూసుకున్న కండలను లెక్క చెయ్యక ప్రవహిస్తోంది చిక్కి జారి గొలుపుతోన్న నునుబుగ్గల మీద. నారాయణకు నాయనమ్మ, చిన్నప్పుడు నరసింహం చూపిన శ్మశానము తిరిగి స్మృతికి వచ్చి కట్టెద పీల్చినాయి. నారాయణ ఒక్క పలుకు పలకలేదు. పలకక ఆకలితోనే వెనుదిరిగాడు. చెరచెర అడుగులు వేసుకుంటూ దురభిమానపు హృదయపు ఒత్తిడితో బరువెక్కిన అవ్యక్త భావాలతో గడప దాటి పోసాగాడు. ఉభయ భాషా ప్రవీణుడు నరసింహం బుర్రకు మించిన బరువది. నారాయణ అని ఆయన కేక వేశాడు. బయట ఉన్న కొబ్బరి చెట్టు మాత్రం తల ఊపింది. నారాయణ ఈ లోపల ఒక్కసారే ఇంటికి వెళ్ళగలిగాడు అమ్మను చూచేందుకు. అమ్మతో కూడా తన ఆకలి, అవమానము చెప్పటానికి అతని దురభిమానం అడ్డం వచ్చింది. ఎప్పుడూ లేనిది, ఎన్నడూ ఎరగనిది ఈనాడు ఆకలిని గురించి అమ్మతో ప్రస్తావించడం ఎట్లా? తనెందుకొచ్చాడో ఆ విషయాన్ని 2 రోజుల వేదన తర్వాత నారాయణ అనగలిగాడు. అమ్మా, నువ్వు వచ్చి నాకు వండి పెడితే చక్కగా చదువుకుంటాను. మనకక్కడ ఇల్లేది నాయనా? ఆ ఇంటికి అద్దె, మన తిండికి గింజలు. నేను మగపుటకు పుట్టలేదు కదా ఇంత సంపాదించి పడేయటానికి. అభిమానంతో మామయ్య గారింటికి కూడా పోని అమ్మ కోమట్ల ఇంట్లో చాకిరీ చేసి తనకు చొక్కా కుట్టించిందని నారాయణ గ్రహించటానికి ఎంతోసేపు పట్టలేదు. తను వెళ్ళిన ఈ 6 నెలల్లోనే ముసలిదైపోయినట్లుగా ఉన్న అమ్మ జవాబును శాంతంగా విన్నాడు. ఆ రాత్రే మళ్లీ బెజవాడకు ప్రయాణం కట్టాడు. బెజవాడలో బండి దిగి ఒక ప్లాట్ఫారం నుండి మరో దానికి మారాడు నారాయణ. ఎందుకో అతనికే తెలియదు. ఈ బండి తప్పిపోతే జీవితమంతా భగ్నమైపోతుందన్నట్లుగా పెట్టెలతో, పక్క చుట్టలతో, సంచులతో పరుగులెడుతున్న ప్రయాణికుల్ని బెంచి మీద కూర్చుని చూచాడు. ఒంటరిగా దిగిన దిక్కులేని ఆడవాళ్లను అపహరించి పడుపు గృహాలకై ఉత్తర దేశంలో అమ్మే దురహంతకులు, స్టేషన్లో పోలీసులు పెంచుకుంటూ ఉన్న జేబులు కత్తిరించే దొంగ కుర్రవాళ్లు అందరూ ప్రయాణికులుగానే కనిపించారు నారాయణ కళ్లకు. ఆ ఫలాని షావుకారు ఖమ్మం మెట్టులో కొన్న దొంగ బియ్యానికి ఇంకా పెద్ద లాభం వచ్చిందన్న సంతోషంలో టిక్కెట్ కొనకుండానే బోగీలో ఎక్కుతున్నాడని నారాయణకి ఏం తెలుసు? విసుగుబుట్టి చివరికి ఇంకో రైలు బండిలో ఎక్కి తను కూర్చున్నాడు కొంతసేపటికి నారాయణ. అందులో తోటి ప్రయాణికుల సంగతి కూడా నారాయణ పట్టించుకోలేదు. ఇంట్లో భార్య చేత రోజూ చీపురు దెబ్బలు, ఆవకాయ కారము తింటూ కూడా షడ్డకుడి కొడుక్కు సికింద్రాబాద్ నుంచి వచ్చిన పెళ్లి సంబంధాన్ని ముక్కలు చేయటానికై ప్రయాణమైన స్టాంపు వెండర్ ఆయనకున్న బిరుదుల్లో ఇదొకటి. కోణం రోమయ్య, ఇవి 2 వేర్వేరు బిరుదాలు. పంతులు గారు 3వ తరగతి పెట్టెలో ప్రజల సొమ్ముతో పెరిగిన పాపిష్టి దేహాన్ని బెంచీ నిండా పరచగా ఆయన కాళ్లకట్టనే కూర్చుని ఆనాడే 10 ఏళ్లు నిండిన నారాయణ నిద్రపోయాడు. ఆకలి పెట్టిన ఆయాసంతో బలహీనపు నిద్రపోయాడు. బెజవాడను మరిచిపోయిన వారాల పిల్లాడు. మర్నాడు కళ్ళు నిలుపుకుంటూ లేచి హైదరాబాద్ అని ఉన్న బోర్డు చూచాడు.
టికెట్ కలెక్టర్ నారాయణ దవడలు ఎందుకు వాయించారో తెలియలేదు. తనుగాక ఇంకో ముస్లిం కుర్రవాణ్ణి కూడా టికెట్ కలెక్టర్లు పట్టుకున్నారు. కానీ వాడిని పెద్ద దెబ్బలు కొట్టలేదు. ఎవరో ఫెజ్ టోపీ పెట్టుకుని తంబాకు కిల్లి గొర్రెవలి నములుతూ ఉన్న ముస్లిం అధికారి వచ్చి టికెట్ లేకుండా ప్రయాణం చేసిన ఖాదర్ బక్షను విడుదల చేశాడు. తనను విడుదల చేశారు చివరకు ఎందుకో తనకు తెలుసు. నిన్నటిదో మొన్నటిదో రైల్లో రోమయ్య పంతులు పెట్టిన పులిహోర సద్ది తిని ఫుట్బోర్డు మీదనే కక్కి అప్పటిదాకా మంచినీళ్లతో ఆకలిని చంపినవాడు శోషపోక ఇంకేం చేస్తాడు? శోషపోయిన తర్వాత టికెట్ కలెక్టర్లకు ఇక తన బొమికలు విరగ్గొట్టవలసిన అవసరం తప్పింది. నారాయణ హైదరాబాద్ జైల్లో పడటం కూడా అప్రయత్నంగానే జరిగింది. మార్వాడీల సత్రంలో ఇంత రొట్టె అన్నము తిని ఉస్మాన్ గంజీ వైపు నడిచి వెళ్లిన వాడికి మరొక తురక పెద్ద మనిషి కనిపించాడు. అక్కడ అందరూ ఉర్దూలోనే మాట్లాడుతున్నారు. ఒక చిన్న పెట్టి చేతికిచ్చి నాతో రారా అన్నాడు నైజాం పాలక జాతికి చెందిన పొడుగు కోటు మనిషి. ఆ మనుష్యుడు రెక్క పట్టుకుని బురఖాలో ఉన్న స్త్రీనొకతను నడిపిస్తున్నాడు టాంగాలు నిల్చుండే స్థలం వైపు. అనేక గల్లీలు తిరిగి తిరిగి నవాబులు మసీదులకు, మార్వాడీ వడ్డీ వ్యాపారులు వెండి దుకాణాల్లోకి వెళ్లేందుకు అందంగా చేయబడ్డ విశాలమైన రోడ్లన్నీ వెనకనే విడిచి నారాయణ కూర్చున్న టాంగా చీకటి మురికి ఇంటి ముందు నిలిచింది. కానీ అతనికో ఆశ్చర్యం వేసింది. బురఖా కింద ఉన్న ఆడమనిషి అంతసేపు సన్నగా ఏడుస్తూనే ఉంది. నారాయణ ఆ ఇంట్లో చెడ్డ చాకిరీ చేస్తూ 4 రోజులున్నాడు. ఆ రోజు సాయంత్రం అక్కడి నుండి తప్పించుకుపోదామని ఆలోచన చేస్తూ ఉండగా పరదా మాట నుండి అబ్బాయ్ అని అన్ని రోజులకు ఒక తెలుగు పిలుపు వినవచ్చింది. బురఖాలో నుండి ఆ రోజున ఏడ్చిన మనిషి, నువ్వు తెలుగు పిల్లాడివా? "ఉమ్, నువ్వు?" "నేను కూడా. నన్ను లొల్లుబెట్టి ఈ తురకోడు తోలుకొచ్చిండు. దొరలింటిలో పనిప్పిస్తానని మాయ చేసిండయ్యా. ఇద్దరం పారిపోదాం." ఆ రాత్రి చీకటి పడ్డ తర్వాత చాలాసేపు ఆలోచించారు. ఫెజ్ టోపీ ఇంటికి రాలేదు. కొత్త గొంతులు సందులు తిరిగి ఇద్దరూ స్టేషన్ వద్దకు చేరారు బ్రహ్మాండమైన ప్రయత్నం చేసి. కరీంనగర్ తెలుగు గొల్లపిల్ల నారాయణకు అణా ఇచ్చి బురఖా తీసి దూరంగా పారేసి నారాయణగూడలో మా మామ ఉండాడు, నేను పోతా అని పోయింది. నారాయణ తన తల మీద ఫెజ్ క్యాప్ నేల మీద విసిరేస్తుండగా మళ్లీ ఖాదర్ బక్ష్ కనిపించాడు. టికెట్ లేని ప్రయాణికులు ఈ మాట స్నేహితులైనారు. ఆ తర్వాత జేబు దొంగలైనారు. ఇప్పుడు పోలీసులు, మ్యాజిస్ట్రేట్లు నారాయణను ఏమాత్రమూ భయపెట్టలేకపోతున్నారు. పోలీసులు తనను బోర్స్టల్ స్కూల్లో వేసినప్పటి నుంచి తనెట్లాగో తప్పించుకోగలడనే ధైర్యంతోనే వెళ్ళాడు మిడిగుట్ల మ్యాజిస్ట్రేట్ హరిహరం గారింట్లో వారం అడగడానికి అభిమానపడ్డ నారాయణ. బోర్స్టల్ స్కూల్లోకి తనతో పాటు ఖాదర్ బక్ష్ కూడా వచ్చాడు. ఖాదర్ ఈ మాటు చిన్న బాకు బొడ్లో దాచినది అప్పుడప్పుడు తోటి పిల్లలకు చూపి వాళ్ళ దగ్గర ఏముంటే అది దోచుకుంటున్నాడు. ఈ సాధన నారాయణకు కూడా నచ్చింది. తను ఒకటి సంపాదించాడు. తనకన్నా బలహీనులందరికీ తనకు తెలియకుండానే సింహస్వప్నమైనాడు. బోర్స్టల్ స్కూల్ చదువు 3 నెలలే పట్టింది. ఆ తర్వాత ఒక రాత్రి బండిలో ఖాదరు తను బొంబాయి మెయిల్లో బల్లల కింద దాగి మరొక దూర ప్రయాణం సాగించారు. బొంబాయి మిల్లు పొగలు పీల్చి ప్రాణాన్ని వేధించే ఊపిరాడని సముద్రపు వాతావరణంలో పెరిగి 3వ తరగతి హోటళ్లలో, రౌడీ స్నేహితుల ఇళ్లల్లో కుళ్ళు తిండి తిని ఫోరాన్ రోడ్డు మీది సగం కుష్ఠరోగపు కులటల వరండా లేని రేకి ఇళ్లలో నిద్రించి నారాయణ యువకుడైనాడు. బొంబాయిలో, బెజవాడలో తను వదిలిన చదువు కొరకైన దిగులుపోయి పూర్తి విజ్ఞానం సముపార్జించగలిగాడు. బట్టల మిల్లుల్లో కూలీలు సమ్మెరు చేస్తున్నప్పుడు వాళ్ళ నడువులు విరగ్గొట్టి రహస్యంగా ఆకాశం నుంచి రాలిపడ్డ 10 రూపాయల నోట్లు సంపాదించాడు. పోర్చుగీస్ డామన్ వెళ్లి ఆకాశంలో చుక్కలు, ప్రశాంతి లేని రాత్రిళ్లు సముద్రం మీద చిన్న దోణెల్లో విదేశీ సారా సీసాలు దొంగిలించుకువచ్చి ఇంగ్లీష్ హోటళ్లలో ఉలెన్ సూట్ల పెద్ద మనుషులకు అందించి చౌకగా డబ్బు సంపాదించాడు. బొంబాయిలో అతన్నెరగని రౌడీలు లేరు. అక్కడ దాదాలంటారు. గోవా వెళ్లి బంగారపచ్చులు బొంబాయి మార్వాడీ షావుకారులకు అందజెయ్యాలంటే ఏమి చెయ్యాలో నారాయణ ఆలోచించనక్కర్లేదు. గోల్పీఠ, కుళ్ళు బజార్లలో కలహం రేపాలంటే గుక్క మంచినీళ్ల ప్రాయం. మదన్పుర మురికి కొంపల్లో, భెండీ బజార్ స్లమ్స్లో, పరేల్ మిల్లుల్లో, దాదర్ ఒత్తిడిలో, బైకుల్లా కంపులో, ఇక్కడ అక్కడ ఏమిటి బొంబాయి గుడ్డల మిల్లుల గుజరాతీ షావుకారులు సృష్టించిన అన్ని నరకపు పేటల్లోనూ అతనికి స్నేహితులున్నారు.
చీకట్లో నించొని బొంబాయి రోడ్ల మీద షికారులు పోతున్న భార్యాభర్తలను దోచటం, ఆఫ్ఘన్ పఠాన్లతో కలిసి చిన్న బ్యాంకుల్లోకి చొరపడటం, విదేశాల నుంచి వచ్చే నావికుల దగ్గర తెలివిగా దొంగ పిస్తోళ్లు బేరం చేయటం. ఒకనాటి వారాల పిల్లవాడికి నాయనమ్మ కోసం కాశీమతలి కథల కోసం, సంజీవి పుల్ల కోసం వెతికిన నారాయణకు కూసుబిద్య అయిపోయింది. కానీ నారాయణ ఒక విషయంలోనే పొరపాటు చేశాడు. తను తెలివిగలవాడినని, తన దొంగ పిస్తోలు ముందు, స్ప్రింగ్ పేష్ కత్తి ముందు లోకానికి మోక్షం ఇవ్వదలిచాడు. కానీ తనకు మోక్షం ఇవ్వదలిచిన పోలీసుల సంగతి బొత్తుగా మరిచిపోయాడు. నారాయణ అడపాదడపా 4 ఏళ్లు ప్రభుత్వానికి అనేక జైళ్లలో అతిథిగా ఉండి వచ్చాడు. కానీ జీవితంలో ఈ మాటు మార్పులు ఏమీ వచ్చేట్లుగా కనిపించలేదు. కాగా పోగా తన నీడలో ఇన్నాళ్లు తిరిగిన ఖాదర్ బక్ష్ కామాటిపుర నల్లగొందుల్లోని ఒక అమ్మాయి విషయంలో తగాదాలాడి తన డొక్కలో తన కత్తితోనే పొడిచాడు. ఆనాడు అమ్మా అన్నాడు తల్లి కష్టాలు నిర్మూలింపదలిచి వారాలు చేసుకున్న నారాయణ. చివరకు ఎట్లా చచ్చాడో ఖాదరే చచ్చాడు. దాదర్లో చిన్న దుకాణదారులను బెదిరించి తెచ్చుకున్న దోపిడీలో మిల్లు సమ్మెలను భగ్నం చేయడానికై మిల్లు మేనేజర్లు సృష్టించిన దాదాలకు ఒకసారి భాగాల తగాదా వచ్చి యుద్ధానికి తలపడ్డారు. మిల్లుల్లో సమ్మెలు లేక ఈ మధ్య వీళ్ళందరకు, ముఖ్యంగా నారాయణకు ఆదాయం తగ్గిపోయింది. అటు ఇద్దరూ ఇటు ఇద్దరూ గాయపడ్డారు. నారాయణ మీద సాక్ష్యం దొరకలేదు గాని పరాయి రాష్ట్రం వాడని అతన్ని పోలీసులు బొంబాయిలో తిరిగి అడుగు పెట్టకూడదని ఉత్తర్వులిచ్చి తరిమివేశారు. అట్లా తిరిగి వచ్చాడు స్వదేశానికి నారాయణ. వచ్చిన 2 వారాల్లోనే హత్య కేసులో నారాయణ పోలీసులకు చిక్కాడు. నారాయణ జీవితంలో ఇదొక మార్పుగానే వచ్చింది. నారాయణను విచారించిన సెషన్స్ జడ్జి హరిహరం గారే. తను చేసుకోవలసిన పెద్దత్త కూతురు అనసు మొగుడు పబ్లిక్ ప్రాసిక్యూటరు. కోణం రోమయ్య భార్య చనిపోయింది. పోలీసు పంచనామాల్లో ఒకడు. కోర్టుకు సంకెళ్లతో పోలీసు కారులో వెళ్తున్న నారాయణకు ఒక రోజున హఠాత్తుగా మామయ్య కనిపించాడు. ఆయనతో ఇంకో ముసలమ్మ కూడా ఉంది. మామయ్య నల్లబడ్డాడు, జుట్టు తెల్లబడ్డది. నారాయణ! మామయ్య కళ్ళు నీళ్లతో కోర్టు మెట్ల మీద నిల్చుని ఉన్నాడు. మీ అమ్మ? అప్పటిదాకా నవ్వుతున్న నారాయణ దిగాలు పడి చూచాడు. అమ్మా! పోలీసులిక మాట్లాడనివ్వలేదు. నిన్నటిదాకా నిర్దోషినని బోనులో చెప్పిన నారాయణ ఆ రోజు కొత్త వాంగ్మూలం ఇస్తానని నిలబడ్డాడు. సెషన్స్ జడ్జి ఆశ్చర్యపోయాడు. ఒక కండిషన్ మీద నిజం చెప్తాను అన్నాడు పోలీసులను సైతం గజగజలాడించిన ఖైదీ. ఏమిటిది అన్నాడు జడ్జి. మీ ఇంట్లో ఇక ముందెప్పుడు వారాల పిల్లలకు తిండి పెట్టవద్దు, వాళ్ళు నావలే హంతకులవుతారు. నారాయణను రేపు ఉరి తీస్తారనగా మామయ్య, అమ్మ జైలులో తన సెల్లోకి వచ్చారు. ఇంకెవరో వచ్చి భగవద్గీత చదివాడు. నారాయణ జడ్జి నుంచి తెలుసుకున్న విశేషం అమ్మకి చెప్పాడు. అమ్మా, నా డబ్బు వస్తువులు నీకు ఇస్తారని జడ్జి చెప్పాడు. నేను చచ్చిపోయిన తర్వాత ఒక వారాల పిల్లవాడిని నువ్వు చదివిస్తానంటే నేను సంతోషిస్తా. రామమంటపం మీద తీర్థుల వారు మరోమారు పురాణ శ్రవణం ఆపించి అన్నారు పెద్ద గొంతుతో, శాయమ్మ తల్లి విన్నావా? ఆ చంపిన పిల్లవాడు వెనక మన ఊళ్ళో వారాలు చేసుకున్న పిల్లవాడట. శిష్యకోటి మేల్కొని వంత పలికింది. కలికాలం, కలికాలం, కలికాలం స్వామి. మీరింతవరకు వారాల పిల్లాడు కథ విన్నారు. రచన స్వర్గీయ మునిపల్లె రాజు బక్కరాజు. వినిపించినది పప్పు భోగారావు. కథానిలయం నుంచి సేకరించిన ఈ కథ భారతి మాసపత్రిక నందననామ సంవత్సర పుష్యమాసం సంచికలో ప్రచురితమైంది. మునిపల్లె రాజు కథలు కథా సంపుటంలో పునర్ముద్రించబడింది. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే
కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి